జై శ్రీకృష్ణ. చాలా రోజుల తర్వాత ఒక మంచి గూస్ బంప్స్ స్పిరిచువల్ డివైన్‌తో థియేటర్ నుండి బయటకొచ్చాననమాట. నేను 'శ్రీకృష్ణ అవతారం పార్ట్ 1' మూవీ గురించి చెప్తున్నాను. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. థాంక్స్ టు హార్దిక్ గజ్జా డైరెక్టర్ గారు. ఎందుకంటే చాలా తీశారు. శ్రీకృష్ణుడి గురించి మనకు ప్రతీదీ చూపిచ్చారనమాట. స్టోరీ ఎలా ఉంటుందనంటే శ్రీకృష్ణుడి యొక్క జీవితం మరియు భక్తి ఆధారంగా తీసిన పౌరాణిక చిత్రం అనమాట. ఇంకా ఈ మూవీలో ఏంటంటే రాధ నుండి విడిపోయిన తర్వాత ద్వారక నుండి కురుక్షేత్రం వరకు శ్రీకృష్ణుడి యొక్క జర్నీ అనేది ఎలా ఉంటుందనేది చూపిస్తారనమాట. అతను భక్తులతో చేసిన సందడి కానివ్వండి, చిన్న చిన్న చిలిపి వేషాలు కానివ్వండి, మెయిన్‌గా తనేంటంటే రాధ, సత్యభామ, రుక్మిణిలతో తనకున్న అనుబంధాన్నయితే మనకు కళ్ళ కట్టినట్టు ఈ మూవీలతో చూపిచ్చారనమాట పార్ట్ 1లో. మన హిస్టరీ గురించి మనం తెలుసుకోవడం, మన పిల్లల్ని కూడా దాన్ని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా వరకు గొప్ప విషయం అనమాట. సో, అప్పట్లో జరిగిన విషయాలు కానివ్వండి, ప్రతీది ఎవరికైతే తెలియని వాళ్ళకైతే ఈ మూవీలో చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతదనమాట. ఒకవేళ మీరు మూవీ చూసినట్లయితే కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. మీరు మీ పిల్లలతో కలిసి మూవీనైతే ఎంజాయ్ చేయండి. చాలా బావుంటుంది. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.